ఆ గ్రామంలో శివయ్య అనే రైతు ఉండేవాడు. చిన్నపాటి పొలం, కొంత భూమి అంతే. పెద్దగా సంపదేమీ లేదు కాని చక్కటి మనసు, కష్టపడే చేతులు అతని సంపద. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించే ముందే లేచి పొలానికి వెళ్లేవాడు. వాన రాకుండా ఉన్నా, ఎండమండినా అతను తన నేలను ప్రేమతో తడిపేవాడు. భూమి అమ్మలాంటిది అన్నది అతని నమ్మకం. ఒక సంవత్సరం కరువు వచ్చింది. పంట దాదాపుగా పూర్తిగా నాశనమయింది. చుట్టుపక్కల రైతులు అప్పుల్లో కూరుకుపోయి పట్టులు కోల్పోయారు. శివయ్య కూడా అప్పు తీర్చలేక కష్టపడుతున్నాడు. కాని అతను ఆశ కోల్పోలేదు. పక్క గ్రామం నుండి ఒక యువకుడు వచ్చి అడిగాడు, మీరింకా భూమిలోనే ఆశ పెట్టుకుంటున్నారా? దీన్ని అమ్మేసి నగరానికి వెళ్లి ఉద్యోగం చేసుకోండి. శివయ్య నవ్వి చెప్పాడు, ఇది అమ్మ కాదు. అమ్మను అమ్ముకోవచ్చా? ఈ భూమి నన్ను పెంచింది. ఇప్పుడు నేను దాన్ని ఆదుకోవాలి. తర్వాతి సంవత్సరం భారీ వర్షాలు వచ్చాయి. శివయ్య కష్టానికి ఫలితం దొరికింది. బంగారు పంట చేతికొచ్చింది. అప్పులన్నీ తీర్చాడు. కొంత పొలం మరింత అభివృద్ధి చేసుకున్నాడు. ఆ యువకుడు మళ్లీ వచ్చినప్పుడు శివయ్య పొలాలను చూపిస్తూ అన్నాడు, ధైర్యం పెట్టుకుని నేల నమ్మినవాళ్లే రైతులు. ఓ పంట పోతే ఇంకో పంట వస్తుంది, కాని ఆశ పోతే జీవితం పోతుంది.